నిన్న రెండు రాష్ట్ర ప్రభుత్వాల కేబినెట్లు భేటీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముందు అఖిలపక్ష సమావేశం జరిగింది. జిల్లాలకు సంబంధించి ముసాయిదాతో అఖిలపక్షాలతో చర్చించారు. వాళ్ళు కొంత సూచనలు సలహాలు ఇస్తే వాటిని తప్పకుండా పరిశీలనలోకి తీసుకుంటాము. ఇది ఫైనల్ డ్రాఫ్ట్ కాదు, ముసాయిదా మాత్రమే, ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. తర్వాత మళ్ళీ అఖిలపక్షం పూర్తయ్యాక ఫైనల్ డ్రాఫ్ట్ రిలీజ్ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. సో ఆ సమస్య సద్దుమణిపోయినట్టేనా? ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు ఉండకపోవచ్చా? ఒక అంశం అయితే సింధుకి భారీ నజరానా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం 5 కోట్ల క్యాష్ తో పాటు ఆమె కోరుకున్న ఉద్యోగం, సిటీలో ఒక 1000 గజాల స్థలం కేటాయిస్తూ అలాగే కోచ్కు కూడా భారీ నజరానా ప్రకటించింది. అటు ఏపీ కేబినెట్ కూడా సింధుకి భారీ నజరానా ప్రకటించింది. మరోవైపు ప్రత్యేక హోదా అంశం మీద పవన్ కళ్యాణ్ స్పందించారని ఒక సందర్భంగా కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కలిసిన నేపథ్యంలో ప్రత్యేక హోదా మీద విలేకరులను ప్రశ్నకి కేంద్ర మంత్రులు అలాగే ముఖ్యమంత్రి ఇతర నేతలందరూ ప్రయత్నం చేస్తున్నారు. నా వల్ల ఒక్కడి వల్లే సాధ్యం అవుతుందని అనుకోవట్లేదు. ఒకవేళ కేంద్రం ఇవ్వదని చెప్తే ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తానని ఆయన మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి కూడా మరోసారి కేంద్రం స్పష్టం చేయాలి, ప్రత్యేక హోదానా లేకపోతే ప్యాకేజీనా, ఏమిస్తారనేది తేల్చాలని చెప్పి ఆయన కూడా ఒకసారి మళ్ళీ అడిగిన పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీద ముఖ్యమంత్రి నిన్న స్పందించారు. కాంగ్రెస్ ది బుర్రలేని ప్రెజెంటేషన్, వారికి అసలు భౌగోళిక అవగాహన ఉందా, పరిజ్ఞానం ఉందా అని అడిగారు. ఈ అంశాలను లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు వై సాయిబాబు గారు, ఏపీ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత. ఇక మల్లు రవి గారు, మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. కె పార్థసారథి గారు, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ కీలక నాయకులు. నోముల నరసింహ గారు, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నేత. వెల్కమ్ టు లైవ్ షో. ముందుగా రవి గారు, జిల్లాలకు సంబంధించి అఖిలపక్షం నిన్న మీరు ఏదైతే కొన్ని అభ్యంతరాలు చెప్పారో నేను ఉదయం కూడా మనం మాట్లాడాం. సరే, కొంత రాజకీయ ప్రయోజనాల, ప్రభుత్వ ప్రయోజనాల, లేకపోతే రాజకీయ ప్రయోజనాల అన్నారు. అయితే నిన్న ముఖ్యమంత్రి మాత్రం కేవలం ప్రజా ప్రయోజనాలు, పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన అన్నారు. నిన్న వారితో మీటింగ్ తర్వాత వారిచ్చిన వివరణ తర్వాత టైం ఇస్తాము, మళ్ళీ ఇంకోసారి అఖిలపక్షం పెడతాం, అప్పుడే ఫైనల్ డ్రాఫ్ట్ అని చెప్పాక సంతృప్తి చెందినట్టేనా ప్రతిపక్షాలని? ఇంకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? సంతృప్తి చెందటానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏమి జరిగినట్టుగా కనపడటం లేదు. ఎందుకంటే నిన్న అఖిలపక్షం మీటింగ్ పిలిచారు. నిన్న ఉదయం, నిన్న సాయంత్రానికి కేబినెట్ మీటింగ్ పెట్టారు. రేపు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తున్నారు. అంటే ఈ ప్రతిపక్షాలను పిలిచి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవటం అనేది ఒక ప్రహసనం లాగా, ఒకటేదో పిలిచాము అని చెప్పడం కోసం జరిగింది తప్ప ఒక పద్ధతి ప్రకారం దీని ప్రజలకు లాభం జరగాల, దీనివల్ల ఏమన్నా మంచి చెడు ఉందా అనేటటువంటి ఆలోచన చేసేటటువంటి దిశలో ప్రభుత్వం లేదని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఇవాళ విధి విధానాల గురించే మాట్లాడాం. మేము మళ్ళీ పలానా జిల్లాలో 3 జిల్లాలు ఇవ్వాలా, 4 జిల్లాలు ఇవ్వాలని చెప్పడం లేదు. జిల్లాలు చిన్న జిల్లాలు చేయాలనేది కంపల్సరీ అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నాయి, కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకుంటుంది. తెలంగాణ చిన్న రాష్ట్రం కావాలనే దాని మీదనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటి ప్రక్రియని పార్లమెంట్లో పెట్టడం, తీసుకురావడం జరిగింది అనేది అందరూ తెలుసు. అయితే అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు అన్ని పార్టీల్ని కూడా పిలిచి వాళ్ళ అభిప్రాయాలను రాతపూర్వకంగా తీసుకుని 1-2 సార్లు వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఫైనల్ డిసిషన్ తీసుకుని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడేం జరుగుతుంది, ఇవాళ నువ్వు నోటిఫికేషన్ ఇచ్చే ముందు వీళ్ళని పిలవటం, అదే విషయం మాట్లాడటం. ఇప్పుడు ఏం జరిగింది, మీరు ఒక డిస్టెన్స్ సంగతి తీసుకుంటే ఒక జిల్లాకి ఇంకో జిల్లాకి ఎంత దూరం ఉండాలి, జిల్లాకి ఆ జిల్లాలో ఉన్న మండలానికి లాస్ట్ విలేజ్కి ఎంత దూరం ఉండాలనేది ఒక రకమైనటువంటి నిర్ణయాన్ని ప్రజల ముందు, ప్రతిపక్షం ముందు పెట్టాల్సింది. పెట్టకపోగా మీరు ఒక జిల్లాని వరంగల్ జిల్లాను ఆ పక్కనే ఆ బజారు దాటిన తర్వాత ఇంకోటి హన్మకొండ జిల్లా అని పెట్టారు. ఇంకా వేరే ఒక జిల్లాలో 4 జిల్లాలు చేశారు, వరంగల్ జిల్లాలో 4 చేశారు. దానికి కారణం ఏంటి? అయితే పాపులేషన్ వైజ్ చేస్తే ఒకవేళ ఎక్కడైనా ఎక్కువ పాపులేషన్, ఇప్పుడు హైదరాబాదు, సికింద్రాబాదు, ఇంకా ఎక్కడైనా ఎక్కువగా డెన్సిటీ ఎక్కువ ఉన్న దగ్గర ఉంటే వీటిని ఈ రకంగా చేయాలని గైడ్ లైన్స్ లో పెట్టండి. సమావేశంలో ఏకాభిప్రాయం వచ్చేసింది, తీసుకుంటా ఉన్నారు. అంటే వారు చెప్పిందే మేము అది చెప్పొస్తే వారి ఏకాభిప్రాయం ఒకటే వచ్చింది. చిన్న జిల్లాలు పెట్టాలనే దాని మీద ఏ పార్టీ కూడా వ్యతిరేకత లేదు, కొత్త జిల్లాలు తీసుకోండి అనే దాని మీద ఏకాభిప్రాయం వచ్చింది. కానీ ఏ రకంగా పెట్టాలని మీద ఏకాభిప్రాయం లేదని చెప్పడానికి ఇదే ఉదాహరణ. మేము నిన్న ఇచ్చొచ్చింది ఇదే. ఈ డిస్టెన్స్ విషయంలో ఏదో చెప్పారు. మీరు ఎక్కడైనా జిల్లాలకు ఎగ్జామ్షన్ ఇవ్వాలంటే ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఇది చరిత్రాత్మకంగా ఉంది, ఈ చరిత్ర నుంచి ఇక్కడ ఇవ్వాల్సి వచ్చింది, లేకపోతే ఈ డిస్టెన్స్ ఇక్కడ ఇవ్వడానికి ఇది కారణం. ఒక మాటలో ఇప్పుడు ఈ నెల రోజులు జరగలేదు. ఫైనల్
నోటిఫికేషన్, ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చే ముందు ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు? మేము చెప్పాల్సిందన్నా చెప్పాము, అది వినేటటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఏదైనా చెప్తే మీకు బుర్రలేదని అంటున్నారు. ఎందుకంటే ఇది కూడా అదే అంటారు. ఎందుకంటే ఆయన ఏదన్నా కూడా చెల్లిపోతారనేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యంలో మాట్లాడే విధానానికి ఏమన్నా అర్థం? ఒక ముఖ్యమంత్రి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి వ్యక్తి, ప్రతిపక్షానికి అవగాహన కూడా లేదన్నారు, భౌగోళిక పరిజ్ఞానం కూడా లేదు. అవగాహన లేకపోవటం వేరే సంగతి. మీకు బుర్ర లేదు, మీకు అవగాహన లేదు, మీకు భౌగోళిక పరిస్థితి తెలియదంటే, తెలియపోతేనే తెలంగాణ వచ్చింది, తెలియపోతేనే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, భారతదేశం తర్వాత పరిపాలన ఒక్కడే చెప్తే అసలు ఎవరికి లేదు, ప్రజల్లో అనుమానం వస్తుంది. సరే, బుర్ర లేదు, అవగాహన లేదనేది మాట్లాడే ముందు జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు స్వాగతించినా కొన్ని అభ్యంతరాలు, కొన్ని సూచనలు, విలువైన సూచనలు కూడా ఇచ్చారని ముఖ్యమంత్రి గారే అన్నారు. వాటిని పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ గా ఇదే ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అని చెప్పే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, గొప్ప పార్టీగా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మెజారిటీ సీట్లు సంపాదించుకుంది, మహామేధావులు వాళ్ళని బుర్రలేదని నేను అనను. కానీ ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నిన్న జరిగింది జిల్లాలకు సంబంధించి అందరూ ఏకాభిప్రాయానికి వచ్చినారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా కాలం పరిపాలన చేసింది, తెలుగుదేశం పరిపాలన చేసింది, పరిపాలన అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈ జిల్లాలలో పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించి నైసర్గికంగా కానీ భౌగోళికంగా కానీ దీనికి ఉన్నటువంటి స్థితిగతులు ఇవి, దీనికి ఉన్నటువంటి రోడ్ మ్యాప్ ఇది, ఈ రకంగా జిల్లాలు చేయాలి, మీరు ఏ రకంగా చేస్తున్నారో మరి మాకు అర్థం అవడం లేదు అని చెప్పేసి ఒక ప్లాన్ తయారు చేసి ఉంటే ప్రతివాడు హర్షించేవాడు. ఆ రకమైనటువంటి ప్లాన్ లేకపోవడం అంటే, సరే నేను బుర్రలేదని అంత పెద్ద పెద్ద మాటలు అనలేను, కానీ ఉందో లేదో అది వాళ్ళకి విజ్ఞతకే వదిలేస్తాను నేను. రెండోది ఏంటంటే, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మాత్రం చిన్న జిల్లాలు ఉండాల్సిందే, అడ్మినిస్ట్రేషన్ ప్రజల దగ్గర పోవాల్సిందే అని చెప్పింది దానికాడ ఇట్స్ గుడ్. కానీ ఒక విషయం ఇక్కడ ఉంది, కేసీఆర్ ఇది చేయడం వల్ల పూర్తి స్థాయిలో మైలేజ్ రావడానికి 100% అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్క కలంపోటుతోటి ఆ రోజు రామారావు గారు పటేల్ పట్వార్ వ్యవస్థను ఊడమికిచ్చేసి అవతల వారేసినాడు. దుర్మార్గమైనటువంటి శక్తులన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఈరోజు మనం మాండలిక వ్యవస్థ తెచ్చిన తర్వాత బీడీఓ అంటోడు గలవపోయేది, వీడియో అంటోడు గలవపోయేది, ఎవడు ఆడుండో ఎవరికి తెలియదు. మండల వ్యవస్థ వచ్చిన తర్వాత అన్ని రకాలుగా అణగారిన వర్గాలకు కానీ పెద్ద వర్గాలకు కానీ అందరికి ఉపయోగం జరిగి పరిపాలన దగ్గరికి వచ్చింది. జిల్లాలు చిన్నవి అయిన తర్వాత అన్ని రకాలుగా జిల్లా యంత్రాంగం ప్రభుత్వం అన్ని రకాలుగా గ్రిప్ సంపాదిస్తుంది. కాకపోతే అందరు ప్రతిపక్షాలు స్వాగతిస్తూ ఉన్నా ఇందులో ప్రజా ప్రయోజనాలు చూడాలి, కేసీఆర్ కుటుంబ ప్రయోజనాలు, టీఆర్ఎస్ ప్రయోజనాలు చూడకూడదు అనే మాట కూడా అనే చురక కూడా అంటిస్తున్నాయి. నేను అదే అంటున్నా. ఇప్పుడు మా దగ్గర ఎప్పుడు చెప్తారు, ఎడ్డోనికి ఒకటే లోకం ఉంటుందా ఇంకోటి ఉండదని. అందుకోసం నేనేమో ఆయన ఎడ్డోడని ఎవరిని అంటున్నారో జనానికి ఎడ్డోడంటే నేను ఒప్పుకోను. నేను అది ఎందుకంటే ఏం చెప్తున్నా ఎడ్డోడు మాట విని నువ్వు ఎడ్డోళ్ళగా మాట్లాడేది ఎవరో జనానికి అర్థమవుతుంది. ఎందుకంటే మేము 2 సంవత్సరాలు పరిపాలించాల, మేము చాలా కాలం పరిపాలించాం. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎడ్డోడు అనేది ఎవరు ఎవడు మాట్లాడినారు కదా, నిన్నే అంటారు మీరు, మిమ్మల్ని అనేది ఒక ముఖ్యమంత్రి పరిస్థితిలో మేము లేవు. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా చేశారు. మొత్తం భౌగోళిక పరిస్థితి ఒక మాట కన్క్లూజన్ చేస్తాను. మా రవి గారు చెప్పినటువంటి దాంట్లో కేసీఆర్ కుటుంబ ప్రయోజనాలు, కేసీఆర్ కు సొంత ప్రయోజనాలు ఉంటే మీరు వాడిని తేల్చి చెప్తే, కేసీఆర్ గారు వెనకపోతే మీరు ఏదంటే దానికి నేను కానీ ప్రజలకు సంబంధించిన అవసరాలలో ఆ రకంగా ముడిపెట్టడం అయితే సరి అయింది కాదు. ఎందుకంటే వాదం లేక మనం అరవడం తప్ప, వాదం ఉంటే చెప్పాల్సిందే మన వాదాన్ని, తప్పే ఉంది. పాదసారి గారు, జిల్లాల పునర్విభజన మీద ప్రతిపక్షాల అభ్యంతరాల మీద మీ కామెంట్? జిల్లాల పునర్విభజన అనేది మంచిదే. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైతే ప్రజలు, ఎందుకంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఎక్కువ అవుతున్నాయి. ఇంత ముందుకు వెళ్ళే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి. తర్వాత నిత్యం ఒకప్పుడు కలెక్టర్ అంటే ఎక్కడో ఉండేవాడు, అసలు ఆయనతో పని మామూలు సామాన్య ప్రజానికి ఉండేది కాదు. అట్లాగే ఎంఆర్ తహసీల్దార్తో కూడా ఉండేది కాదు. మనం అంతా తహసీల్దార్ అంటే ఆయన ఏదో పెద్ద ఇది అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు దైనందిన జీవితంలో ప్రతిదానికి కూడా ఈ రోజు నీకు ఒక పెన్షన్ కావాలన్నా, లేదా ఒక ఇల్లు కావాలన్నా రేషన్ కార్డు అంటారు, ఆధార్ కార్డు అంటారు, లేకపోతే రెవెన్యూ రికార్డ్స్. సో దీని మూలంగా యంత్రాంగంతో సన్నిహితంగా లేకపోతే దగ్గరగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. సో ఆ సందర్భంలో
జిల్లాలని పునర్విభజిస్తాం, చిన్న జిల్లాలు చేయటం, ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ దగ్గరగా తీసుకురావడం అనేది మంచిదే. కాకపోతే మా రవి గారు అన్నట్టు వాళ్ళ కూతురు కోసం కొడుకు కోసం చేశారనుకుంటే అది అంత సందర్భోచితం కనపడుతుంది. వాళ్ళకేమి కూతురు వాళ్ళంతా సిద్దిపేట జిల్లాలు చేసుకుంటే కరీంనగర్ జిల్లాను వాళ్ళకి అనుకూలంగా చేసుకోవచ్చేమో, కానీ రాష్ట్రం అంతా జిల్లాలన్నీ చేస్తారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. అదే సో అది అంత నాకు కరెక్ట్ గా అనిపించలేదు. కానీ ప్రభుత్వం కూడా నిన్న ఆల్ పార్టీ మీటింగ్ పిలిచింది, మంచి ప్రజాస్వామ్య విధానం. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో అయితే అసలు ఆల్ పార్టీస్ కలిసే పరిస్థితి లేదు. మహారాష్ట్ర చాలా రాష్ట్రాల్లో అది పరిస్థితి లేదు, కలవాలనే ఆలోచన కూడా లేదు. కానీ కొంత సమయం ఇచ్చి ఓ డిస్కషన్ పేపర్ ప్రజెంట్ చేశారు, లేకపోతే ప్రభుత్వం పేపర్లో న్యూస్ పేపర్లో చదివింది వేరు, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్ప్లెయిన్ చేసింది వేరు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీళ్ళ అభ్యంతరాలు తీసుకుంటానికి కానీ లేకపోతే వీళ్ళ సూచనలు తీసుకుంటానికి కానీ కొంత సమయం ఇచ్చి ఆలోచిస్తే బాగుండేది నేను అనుకుంటున్నాను. కాకపోతే వెంటనే చేస్తున్నది కూడా విమర్శకు గురయ్యే అవకాశం రుద్దే పరిస్థితి లేదు, అన్ని యాక్సెప్ట్ చేస్తాము, యాక్సెప్ట్ చేస్తారు. కానీ నేను టీవీలో చూసి కనపడాలి కదా, పొద్దున మీటింగ్ చెప్పారు ఇక్కడ మల్లురావు గారు కూతురు కోసం కొడుకు కోసం అని నేను ఎక్కడ నాయకులు అన్నారు అనేది వేరే సంగతి. ఇంకోటి నేనేమంటున్నాను, ఒక విధి విధానాలు ఏర్పాటు చేయాలి, దానికి దూరము పాపులేషన్ జోనల్ వ్యవస్థ ఈ మూడింటి పెట్టుకొని చేయాలి. మేము నిర్మాణాత్మకంగా చెప్తున్నాం. మీరు ఏం చెప్తున్నా ప్రభుత్వం ఏం ప్రభుత్వంలో కొద్దిగా సంయమనం మీరు నరసింహ గారు ఏకాభిప్రాయం వచ్చిందన్నారు, ఏకాభిప్రాయం వచ్చిందన్నారు. కానీ టీవీలో మేము చూసాం అన్ని పార్టీలు కూడా దీన్ని దాంట్లో ఉన్న విధానాలని ఎవరు పూర్తిగా వ్యతిరేకించలేదు, చిన్న జిల్లాలనే చేయటంలో కానీ విధానాలు ఏదైతే ఉన్నాయో అంటే ప్రభుత్వం ప్రకటించిన విధానాలనే వీళ్ళు ఇచ్చేసారని చెప్పేసి ఒక మాట రుచి ఏంటో మన విమర్శ కోసం కాదు, కానీ స్వతంత్రానికి పూర్వం తయారైనటువంటి ఏర్పాటైన జిల్లాలు స్వతంత్రం వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాను తయారు చేసింది ఏర్పాటు చేసింది అంటే కాంగ్రెస్ కదా. ఎన్నిసార్లు కూర్చున్నది, ఎన్నిసార్లు మాట్లాడినది, మండల వ్యవస్థ తయారు చేసినాడు. వినండి, మండలి అదే కదా, ఖమ్మం తర్వాత ఏర్పడ్డది కదా, ప్రకాశం తర్వాత ఏర్పడ్డది కదా, కొన్ని జిల్లాలు ఏర్పడ్డాయి. అయినా సరే ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఈ రకంగా చిన్న జిల్లాలు చేయాలి, పరిపాలన ప్రజల వద్దకు పోవాలని మండలిక వ్యవస్థతో చేసినాడు రామారావు గారు. కానీ మిగిలిన వాళ్ళు ఎవరు ఆలోచించలేదు. సార్ ఇందులో ఈ కొత్త జిల్లాల ఏర్పాటు ఇదంతా కూడా మార్పులు చేర్పులు జరిగినప్పుడు విమర్శలు అదేవిధంగా రెండూ జరుగుతూనే ఉంటాయండి. అయితే మనం వాస్తవిక దృష్టితో చూడాలి. కొంత అడ్మినిస్ట్రేటివ్ జనాభా పెరిగింది, లేకపోతే కన్వీనియన్స్ పెరిగింది, ఇవన్నీ పెరిగినాయి. రెండో వైపు ఈ గవర్నెన్స్ వచ్చి అన్ని ఎలక్ట్రానిక్ రూపంలో పెరిగింది. మెయిన్ రెవెన్యూ డివిజన్లు ఇవన్నీ పెంచడం వల్ల మెయిన్ గా కన్వీనియన్స్ వచ్చేది రెవెన్యూ మ్యాటర్స్ కే ప్రాధాన్యత ఉన్నది. వాళ్ళ రెవెన్యూ మ్యాటర్స్ అన్ని దాదాపుగా దేశం మొత్తం కూడా ఈ గవర్నెన్స్ లోకి వెళ్ళిపోతా ఉన్నాయండి. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాలు అందరూ కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిది. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లోనేమో హయ్యర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. మొత్తం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎకనామిక్ పవర్ అనేది ఇక్కడ ఉంది. ఇండస్ట్రియల్ గా కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, మెడికల్ పరంగా కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. అదే రిమోట్ ప్లేసెస్ మీరు ఆదిలాబాద్ లో కొన్ని ప్రాంతాలు కానీ, కరీంనగర్ లో కొన్ని ప్రాంతాలు కానీ, వరంగల్లో కొన్ని ప్రాంతాలు కానీ వెళ్తే ఈవెన్ వాళ్ళు నడిచి వెళ్లాల్సిందే కానీ బస్సు గాని ఆటో గాని ఎటువంటి సౌకర్యం కూడా లేదు. ఈ జిల్లాల ఏర్పాటు సమయంలోనే ఈ జిల్లాల్లో ఎందుకు ఏర్పాటు చేస్తున్నామనే హేతుబద్ధత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ వివరించాల్సిన అవసరం అయితే ఉన్నది. కనీస మౌలిక వసతులు మేము కల్పించబోతున్నాము, ఈ విధంగా హాస్పిటల్ చేయబోతున్నాము, లేదా ఈ విధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చేయబోతున్నాము, లేదా ఈ విధంగా మీ ఎకనామిక్ యాక్టివిటీ ఎకనామిక్ గ్రోత్ కోసం పనిచేయబోతున్నాం అని అంటే ఇది అందరి ఏకాభిప్రాయం అప్పుడు వస్తుందండి. ఇది కేవలం రాజకీయ కోణంలోనో లేకపోతే ఇంకో కోణంలో అనేది ఎవరు కూడా రాజకీయ కోణంలో కనుక ఈ జిల్లాలు ఏర్పాటు చేస్తుంటే అది డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ప్రజల తిరస్కారానికి అయితే గురవుతుంది. ఇవాళ మనం చూస్తే అంటే మండల వ్యవస్థ ఉన్నాడు సాయిబాబా మొత్తం అన్ని మీతో ఆ విషయంలో ఆర్గ్యూ చేయట్లేదు. ఇవాళ మీకు చూసుకుంటే కొన్ని మీరు తెలంగాణలో గానీ ఆంధ్రాలో గానీ దేశం మొత్తం మీద కొన్ని ప్రాంతాల్లో లిటరసీ రేట్ అనేది లో ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా తెలంగాణ చూసుకున్నా లిటరసీ రేట్ లో గ్రోత్ లో చాలా లో ఉంది. ఏ విధంగా వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గానీ వాళ్ళ లైఫ్ స్టైల్ గానీ ఏ విధంగా ఇంప్రూవ్ అవుద్ది,
హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎంతెంత వాళ్ళు ఎక్కడ పట్టినా కానీ అనారోగ్యం కానీ మిగతా మౌలిక వసతులు లేవు అనేది కనపడుతుంది. ఈ జిల్లాల ఏర్పాట్లు అనేది కనుక మౌలిక వసతుల ఇంప్రూవ్మెంట్ కి ప్రజల యొక్క మేలు కోసం అయితే కనుక తప్పనిసరిగా అందరూ స్వాగతించాల్సిన అవసరం అయితే ఉందండి. రైట్. మరో అంశం రవి గారు, నిన్న ప్రెజెంటేషన్ సంబంధించి సరే కాంగ్రెస్ ప్రెజెంటేషన్ మీద టీఆర్ఎస్ నాయకులు కొంతమంది మాట్లాడినా ముఖ్యమంత్రి గారు దాని మీద నిన్న రియాక్ట్ అయ్యారు. సరే వారు సాధారణంగా వారి పరిభాషలో చేసిన కామెంట్స్ లో చూస్తున్నారా కాంగ్రెస్ బుర్రలేని ప్రెజెంటేషన్ అనో లేకపోతే మీకు అసలు భౌగోళిక పరిజ్ఞానం ఉందా అను రాష్ట్రానికి రావద్దని ప్రధానికి లేఖ రాయడం ఏ సంస్కారం ఇది కుసంస్కారం అని తేల్చారు ముఖ్యమంత్రి. అటువంటి కామెంట్ చేయటం కుసంస్కారం అని నేను అనుకుంటున్నాను. అది వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. దాని మీద మీరు డిఫర్ అయితే మాకేం అభ్యంతరం లేదు. ఏదో మీరు చెప్పింది 152 రావడానికి లేదు, 148 ఉంటుంది, లేకపోతే ఈ డిస్టెన్స్ మేము గ్రావిటేషన్ మీద కాదు మేము కరెంటుతో ఇస్తామని చెప్పండి. మేము జిల్లా వైజ్ ఇచ్చాము, మళ్ళీ ఒక ప్రాజెక్ట్ వైజ్ ఇచ్చాము, అన్ని ప్రజెంటేషన్ చేసి ఇచ్చాము. దాని మీద బుర్ర లేదని అంటే మరి ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడితే యువతల వాళ్ళు కూడా అదే రకంగా మాట్లాడితే చూసే ప్రజలు సిగ్గుపడతారు. ఇదేమో ఒక ఉన్నత స్థానంలో పోయిన తర్వాత కూడా మాట్లాడే విధానంలో మార్పు రావటం లేదనేది. మీరు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ మీద మేము ప్రభుత్వం లేకపోయినా అన్ని జిల్లాల నుంచి అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలన్నీ తీసుకొని వచ్చి లేటుగానైనా ప్రజల ముందు పెట్టాము. ప్రజలు నిర్ణయిస్తారు. మీరు 3-4 రోజులు అయిన తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడదలుచుకుంటే నువ్వు మాట్లాడాలా, కానీ నువ్వు ఒక సాంకేతిక నిపుణులను పెట్టి మాట్లాడిచ్చావు విద్యాసాగర్ గారని. మళ్ళీ తెలంగాణకు సంబంధించిన 5 ఇంజనీర్లు వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. మరి ఏం జరుగుతుంది? రండి మాట్లాడదామని అరుస్తున్నారు. వీళ్ళందరికీ బుర్ర లేదు, ఒక్క ముఖ్యమంత్రి గారికే బుర్ర ఉందని అనుకుంటే ఇది రాజుల పరిపాలన గుర్తు చేస్తుంది. ఇంకొక మాట, ఇప్పుడు మహారాష్ట్రతో ఏదైతే ఒప్పందం వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి గారు 23వ తారీఖు, దాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం ఏ రకమైన లాజిక్ ఇందులో కనిపిస్తుంది? అసలు రీజన్ ఉందా నిరసన తెలియదు? నేను 152 కోసం మేము చర్చలు చేసేటప్పుడు అది ఆ స్థాయిలో ఎన్నికలు వచ్చినాయి. మీరు 148 పెట్టారు, దానివల్ల నష్టం జరిగింది అని చెప్పే దాని మీదనే వ్యతిరేకిస్తున్నాం. మేము వ్యతిరేకించేటటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది, నువ్వు కాదు కదా. దానికి కూడా సీఎం కామెంట్ ఏంటంటే అప్పట్లో మీకు మహారాష్ట్ర ఒప్పందం చేసుకుని దానికి పాదసారథి గారు కూడా రియాక్ట్ అవ్వాలి. అప్పట్లో మీకు మహారాష్ట్ర ఒప్పందం చేసుకునే తెలివితేటలు లేకపోయాయి, చేస్తుంటే మీరు ఎందుకు వ్యతిరేకం? నేను ఒక మాట చెప్తాను మీకు. పోలవరానికి సంబంధించి ఒరిస్సా వాళ్ళు వ్యతిరేకం చేస్తే ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి పెడితే కాలేదు. మళ్ళీ అక్కడున్న సెంట్రల్ మినిస్టర్ 2 ముఖ్యమంత్రులు అప్పుడు కాలేదు. ప్రధానమంత్రి సెంట్రల్ మినిస్టర్ అందరం కలిసి అక్కడ కూర్చొని మాట్లాడేటప్పుడు అప్పుడు నేను ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నాను. వాళ్ళు ఒక అవగాహనకు వచ్చారు. ఆ మునిగిపోయే వాటికంతా రిటైనింగ్ వాల్స్ కట్టాలన్నారు. అదే రకంగా ఇక్కడ కూడా మేము ఒక అగ్రిమెంట్కి వచ్చాం. దాని తర్వాత ప్రతిపక్షాలు గొడవ చేసినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు. ఒప్పుకునే లోపల ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి, కట్టొద్దన్నారు. అప్పుడు వ్యతిరేకించిన వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఫడ్నవీస్ గారు. అయితే ఆయనతో మాట్లాడి మనకు కావాల్సిన నీరు తీసుకునేదానికి బదులు వాళ్ళు ఒప్పుకున్నారు కదా అని మీరు కిందకు వచ్చి దాన్ని రేటు వాళ్ళ దగ్గర మునిగిపోతుందని వస్తే ఇదే గొప్పని మాట్లాడితే ఎట్లా కుదిరిద్ది? ఒక్కసారి మాట్లాడితే వినరు, మళ్ళీ మాట్లాడాలి. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి, లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్, దాని మీద సెంట్రల్ వాటర్ మినిస్టర్, అది కాకపోతే ప్రైమ్ మినిస్టర్, వీళ్ళందరితో మాట్లాడి దాన్ని చేయాల్సింది పోయి మేము చేస్తున్నామని చెప్తున్నా, మీరు చేసేదాన్ని మాట్లాడకూడదు, మాట్లాడితే పర్వాలేదని మాట్లాడితే ఇది ఎంతవరకు ప్రజలు మీరేం చెప్తారు దీని మీద? ఒకటి, ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర వైఖరి వల్ల పొరుగు రాష్ట్రాలతో సంబంధాలు దాదాపుగా దెబ్బతినే పరిస్థితి అయిపోయాయి. వాటిని మళ్ళీ మేము పునరుద్ధరిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రం అంటే అప్పుడు పవర్ లో ఉన్నారు, మీరు మినిస్టర్ గా ఉన్నారు. సో అప్పట్లో మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని తెలివితేటలు లేవు ఆ ప్రభుత్వానికి. ఇప్పుడు మేము చేస్తుంటే అసలు మీరు మాట్లాడడానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలతో మాకేమి విభేదాలు ఏమి లేవు. ఎందుకంటే మనం ఉందంతా కూడా భారతదేశంలో. కాబట్టి వాళ్ళ ప్రాంత నష్టానికి మా ప్రాంత లాభానికి మధ్యలో ఏదన్నా విభేదాలు ఉంటే అటువంటి తేడాలు ఉన్నాయేమో కానీ మాకేం వాళ్ళతో మాట్లాడుకోవడానికి శత్రుత్వం ఏమీ లేదు. అది కరెక్ట్ కాదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా పక్క ముఖ్యమంత్రులతో మాట్లాడి అనేకమైన సమస్యల్ని, జటిలమైన సమస్యల్ని పరిష్కారం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే పోలవరం ప్రారంభిస్తాం కానీ, లేదా తెలంగాణలో అనేక ప్రాజెక్టులు ప్రారంభిస్తాం కానీ ఇటువంటి విభేదాలు ఉన్నప్పుడు ఇట్స్ నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ఈ ఒక్కసారి ముఖ్యమంత్రి గారి మహారాష్ట్ర వెళ్ళిపోగానే ఇక మహారాష్ట్రకి మనకి ఎటువంటి విభేదాలు ఉండవు, ఎటువంటి ఉండవు అనేది కాదు. అది వస్తా ఉంటాయి, అవి కేంద్ర ప్రభుత్వంలో మధ్యవర్తిత్వం చేపించి పరిష్కరించుకుంటూ ఉంటాం. కాబట్టి ఇంత ముందు చేయలేదు అనేది అది కరెక్ట్ కాదు. అప్పుడు కూడా ప్రయత్నం చేశాం. అప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చరిత్రాత్మకంగా చెప్పారు. అన్ని జరిగినాయి, వెళ్ళి సంతకాలు చేశారు, అన్ని జరిగినాయి. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి
మాట్లాడటంలో తప్పుందని నేనేం భావిస్తున్నా. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతుందో ఆ ప్రాజెక్టుల మీద దీన్ని దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే మీరు ఫెయిల్ అయ్యారు, ఎన్నాళ్ళు ఉండి మీరు చేయలేకపోయింది, ఇవాళ మేము చేయగలుగుతున్నాము. మళ్ళీ మీరు ఆ రోజు మేము అడిగిన దాన్ని వదిలిపెట్టి వాళ్ళు చెప్పింది చేసుకుంటే మేము చేయగలుగుతున్నానంటే మీకు తెలివి ఉన్నట్టు మాకు తెలివి లేనట్టు, బుర్ర ఉన్నట్టు మాకు బుర్ర లేనట్టు. ఒక మాట ఏంటంటే ఏంటన్నా మొదలైంది అంత ఆవేశం వద్దులే గాని నేను ఒకటే జిల్లాలకు సంబంధించి ఈ రోజు 1000 TMCల పైన పోయి సముద్రాలు కలిసినాయి, ఇంతవరకు సాగర్ నిండలేదు, డెడ్ స్టోరేజ్లు ఉన్నాము. అందుకని నేను నీళ్ళ అవైలబిలిటీ ఉంది గోదావరిలో. నేను గోదావరికి సంబంధించి ఒప్పందాలన్నీ అవుతుంటే ఆంధ్ర క్యాబినెట్ ఎందుకు తీర్మానం చేసే గోదావరి నీళ్ళు మీరు అక్రమంగా తోడకపోతున్నారని? ఆంధ్ర వాళ్ళకి అంత ఆందోళన ఎందుకు? 1000 TMCలు కలిసినాక వాళ్ళకున్న ఆలోచన ఏంది నీళ్ళ మీద? మన ఇచ్చంపల్లి ఎక్కడ పోయింది? ఇవన్నీ వద్దు, నేను ఆ చరిత్ర లోపలికి వెళ్ళను. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే అసెంబ్లీలో కేసీఆర్ గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చినాడు. ఆ ప్రెజెంటేషన్ సంబంధించి వినండి. మా అబ్జెక్షన్ ఏంటంటే మీరు గోదావరి మీద అనుమతులు లేని ప్రాజెక్టులు అన్ని కట్టిన తర్వాత 1000 TMC కదా అసలు వచ్చి 1000 TMCలు ఎప్పుడు పోతాయి? ఒక 4-5 days లో పోతాయి. సంవత్సరం పొడుగుతో సముద్రంలోకి. ఎప్పుడైతే వర్షాలు వస్తాయో ఫ్లడ్ వెళ్ళిపోతుంది. దాన్ని మీరు చూపించి అక్కడ 1000 TMCలు నికర జలాలు ఉన్నాయి, మేము దాంట్లో రుణాలు తీసుకుంటే ఏం నష్టం? అది కరెక్ట్. మీరు ఎగువన మీరు ప్రాజెక్టులు తీసి కట్టినప్పుడు మాకు తప్పకుండా నష్టం జరుగుతుంది. మీరు అనుమతులు తీసుకోండి. అక్కడ బోర్డు ఉంది, గోదావరి నదీ జలాల బోర్డు ఉంది. ఆ బోర్డు మీద మీరు పర్మిషన్ తీసుకోండి. ఏదో మా ప్రభుత్వం మేము వినకుండిపోయింది కాబట్టి మీరు చేసేది కరెక్ట్ గా మీరు చూపిస్తాను కదా, ప్రయత్నం చేయబాకండి. ఆ 1000 TMCలు వెళ్ళేది కేవలం నేనంటే కాదు, నేను చెప్పేది అన్న చెప్పింది ఏంటంటే 1000 TMCలు పోతున్నాయి అంటున్నారు. కరెక్టే, 1000 కాదు 3000 TMCలు పోయిన సంవత్సరాలు కూడా ఉన్నాయి. మేము కాదంట్లా. ఎన్ని రోజులు పోతాయి? ఒక 10 days లో పోతాయి. కానీ మిగతా రోజులన్నీ ఏమిటి? గోదావరిలో నీళ్ళు ఉండకపోవచ్చు. మీరు కనుక ప్రాజెక్టులు కడితే మీరు చెప్పండి, పోనీ రాతపూర్వకంగా రాజ్యాంగంగా చట్టపరంగా మేము ఎప్పుడైతే వరద వస్తుందో సముద్రం నీళ్ళు వెళ్తే అప్పుడు తీసుకోవడం చెప్తారా? చెప్పరు కదా. మీరు అనుమతులు లేకోకుండా మీరు ప్రాజెక్ట్ కట్టిన తర్వాత నికర జలాల్లో కూడా చేసుకుంటారు. మీరు కేవలం మా ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉంది. వాళ్ళ కారణాలతో, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ కారణాల కోసం కృష్ణానది మీద కూడా బోర్డు పర్మిషన్ లేకుండా చేస్తా ఉన్నారు. అంటే పార్థసారథి గారు నిన్న ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక సందర్భంగా కుమారస్వామి మాజీ కర్ణాటక సీఎం కలిసిన నేపథ్యంలో అయితే ప్రత్యేక అనాలోచితంగా మాట్లాడి లేకపోతే ఆవేశంగా మాట్లాడడం ఇప్పుడు ఉపయోగం ఏముంటుంది? ప్రయత్నం చేసేవాళ్ళు చేస్తున్నారు, చేయలేకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పి. అది తప్పుకుంటానికి కరెక్ట్ కాదు. అది తప్పుకుంటానికి ప్రయత్నం తప్పితే ఆయన అసలు రాజకీయాల్లోకి వచ్చిన ప్రిన్సిపల్ ఏంటంటే ప్రశ్నిస్తాం, ఎదిరిస్తాం, పోరాడతామని ఆ భావం వచ్చే దాంతో రాజకీయాల్లోకి వచ్చారు. అందరూ కూడా హర్షించారు. ఆ భావాన్ని చంద్రబాబు నాయుడు గారు చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. అది ఓకే, అయిపోయింది. ఈరోజు తప్పకుండా ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది యువకులు నిజంగా అండి ఆ రోజు టీడీపీ రావడానికి కొంత కారణం పవన్ కళ్యాణ్ గారు. అది కూడా యువత పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆకర్షితమై టీడీపీకి ఓటేయటం కూడా జరిగిందని అందరూ చెప్పుకుంటారు. సో ఆ యువత కోసం ప్రశ్నించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటాం అనేది ఆయనకి అది తగదది. తప్పకుండా పని జరిగిందే. చెప్పిన లాజిక్ అన్నప్పుడు అంటే కేంద్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రి గారు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ కేంద్రం ఇవ్వదు అని చెప్తే అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాను. అట్లే కాదు కదా, ఆయన ఇవ్వదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. మా రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే కొంతమందికి అర్థం కావట్లేదేమో కానీ వాళ్ళు ఇవ్వనని చెప్పేసి అది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పారు. మేము అసలు ఇవ్వాలని ఆలోచన లేదు మాకని చెప్పి స్పష్టంగా చెప్పారు. సాధ్యపడదు అని చెప్పారు. తర్వాత ఇంకా ప్రశ్న, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన రాష్ట్రాలకు ఏం లాభం జరిగిందని చెప్పేసి కూడా చెప్పారు. ఇది సంజీవిని కాదని కూడా చెప్పారు. ఇప్పుడు ఆయన మాటల్ని బీజేపీలు ఎత్తుకున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సంజీవిని కాదన్నారు, ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు అంటున్నారు సంజీవిని కాదని చెప్పేసి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆ రోజు మీరు పార్లమెంట్ లో మాకు హామీ ఇచ్చారు, దాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయనకి మోడీ గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అవసరమైతే ఇప్పుడు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళా, ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన స్పెషల్ ఫ్లైట్ లో రాజధానికి వెళ్లి అక్కడ రైతుల్ని పరామర్శించడం ఇవన్నీ చేశారు. అట్లాగే స్పెషల్ ఫ్లైట్ తీసుకుని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇది తప్పు మీరు చేస్తుంది,
ఆ రోజు మేమంతా కూడా ఆయన కూడా అన్నారండి, ప్రధానితో అనుబంధం ఉన్న వీళ్ళందరూ వల్ల సాధ్యం కాదు, నా ఒక్కడితో అవుతుందని అనుకోవట్లేదు. తప్పకుండా ఎవరి వల్ల ఏం జరిగిందో ఎవరికి అర్థం కాదు కదండి. మీకు ఉన్న సంబంధాలని మీరు వినియోగించండి. అవదా అనేది తర్వాత ప్రజల్ని తెలుసుకుంటారు. ప్రయత్నం చేయాలి కదా, ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది ఆయనకి. ఈ రోజున మనం అందరం కూడా చూసుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులకు కానీ పారిశ్రామికంగా ఉన్న ఇబ్బందులకు కానీ ఇవన్నీ కూడా రికవరీ అవ్వాలంటే అక్కడ సపోర్ట్ రావాల్సిన అవసరం అయితే ఉన్నదండి. సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? కేంద్రం నుంచే రావాల్సిన అవసరం ఉంది. ఆ రోజున విభజన బిల్లులో జరిగిన లోపాలని సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది. విభజన బిల్లులో గనక ఆ రోజునే ప్రత్యేక హోదా కూడా ఇస్తున్నామని, ఇందులో ఏంటంటే ఇది రాజ్యసభలో అనౌన్స్మెంట్ కాకుండా లోక్సభలో అనౌన్స్మెంట్ కనుక చేస్తుంటే ఆ రోజున బిల్లులో మారిపోయింది. ఇవాళ జిఎస్టీ బిల్లు ఎందుకు మళ్ళీ ఇక్కడ అక్కడ ఎందుకు తిరుగుతుంది అంటే కేవలం ఈ రాజ్యాంగంలో మార్పులు చేయడానికి, అట్లాగే బిల్లులో మార్పులు చేయాలంటే రాజ్యసభలో జరగదండి. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఒక దుర్నీతితో అనండి, లేకపోతే వేరే ఆలోచనతో కానివ్వండి, అనాలోచితంగా చేయనండి, ఏమైనా చేయనండి, లోక్సభలో రాని విషయం రాజ్యసభలో అనేది చెప్పడానికి ప్రయత్నం చేశారు. ప్రధానమంత్రి ఇదే కనుక ప్రకటన లోక్సభలో చేస్తుంటే ఇవాళ ఇంత డిస్కషన్ లేదు. ఇవాళ ఓవర్ ఏ పీరియడ్ జరిగేసరికి మిగతా రాష్ట్రాలకు కానీ దేశం మొత్తం కూడా దెర్ ఇస్ ఏ చేంజ్ జరుగుతుంది. రకరకాల పార్టీలు అధికారాలు కోల్పోయి ఇంకో కొత్త పార్టీలు అధికారాలు. మీరు మాట్లాడినప్పుడు ఒక్క నిమిషం మీరు చెబుతారు కానీ ఇప్పుడు ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మాట్లాడారా లేదా అనేది ఒక బయట జరుగుతున్న చర్చ అండి. ఆయన ప్రశ్నించడానికి వచ్చారా లేకపోతే అధికారంలో రావడానికి వచ్చారా, అధికారంలో రావడానికి వచ్చారా అనేది రకరకాలు ఆయన పొలిటికల్ స్ట్రాటజీ ఆయనకు ఉండొచ్చు. ఇది పొలిటికల్ యాంగిల్లో కాకుండా ప్రజలు ఇవాళ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నవి, ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా కానీ ఇవి ప్యాకేజీ రావాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాల, అందరం ఒకటే అండి. ప్రత్యేక హోదా మీద పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్ మీద మీ పార్టీ అభిప్రాయం ఏంటని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఆయన స్పందించాల్సిన అవసరం ఇప్పుడే లేదా, సమయం ఇంకా కొన్నాళ్ళు ఆగిక స్పందిస్తే బెటరా? ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అందరూ డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇన్నాళ్ళు ఆగిన పవన్ కళ్యాణ్ ఇవాళ కలిసి వచ్చాడు అనుకోవచ్చు కదా, ఇవాళ కలిసి వచ్చాడు అనుకోవచ్చు కదా. ఇప్పుడు కూడా ఆయన బయటికి రాలేదు. బయటికి వస్తేనే ఈ పని చేసినట్టు అనుకోవడం చాలా పొరపాటు అండి. ఎవరైనా కానీ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇవాళ మీడియా వాళ్ళు మీరందరూ ఉన్నారు, మీరు రోడ్ల మీదకి వస్తున్నారా? కాదు కదా, ఇక్కడ మాట్లాడతాం. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంలో వెలుబుచ్చుతా ఉంటారు. కాబట్టి ఇది ప్రత్యేక హోదా అనేది అట్లాగే రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయనేది రెండు కూడా జరగాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఏదైతే మనం 1976 కోట్లు వచ్చింది దాని మీద తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అండర్లైన్ కేబుల్స్ కి టెలికాం కేబుల్స్ కూడా సరిపోవని వ్యాఖ్యానించారు. నిన్న కూడా మరొకసారి క్లారిటీ అడిగారా కేంద్రాన్ని, ప్రత్యేక హోదానా ప్యాకేజా లేకపోతే రెండు ఇస్తారు, ఏదో స్పష్టం చేయాలని అడిగారు. ఇప్పుడు ఎందుకు ఎంత ఆలస్యం అవుతుంది? అక్కడ బీజేపీ వాళ్ళు ప్రతిదానికి కూడా ఏమి చేయాలా ఏంటనేది నిర్ణయించుకునేది ప్రకటించాల్సిన అవసరం ఉందండి. అది అధికారుల స్థాయిలో కావచ్చు, మంత్రిమండలి స్థాయిలో కావచ్చు, ప్రధానమంత్రి స్థాయిలో కావచ్చు. ఇవాళ మనకి రాజధానికి సాయం చేస్తాము, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కి సాయం చేస్తాము. బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కి ఏముందండి, చట్టంలో ఏముంది, కేబీకే తరహా సాయం చేయాలని ఉంది. అంటే ఆ ప్యాకేజ్ తరహా ఇచ్చి ఇన్ని సంవత్సరాల పాటు మీకు కరువు జిల్లాలు కానీ మిగతా 7 జిల్లాలకు కానీ మీకు ఈ సాయం చేయబోతున్నాం అనేది ఒక విధి విధానం ప్రకటిస్తే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుద్ది. ఏమి లేకుండా డిమాండ్ జరిగినప్పుడే లేదా అవసరం వచ్చినప్పుడే 50 కోట్లు ఇస్తామనటం అనేది కరెక్ట్ కాదండి. ఇందులో మనం అడుగుతున్నది ఆ విషయం చేయకుండా రెగ్యులర్ ఇచ్చే రిలీజ్ ఇచ్చి దాన్నే మ్యాగ్నిఫై చూపించడం కూడా కరెక్ట్ కాదు. దాని మీద గ్యారంటీగా అసంతృప్తి. అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఒకటే నేను సూటిగా అడుగుతా ఉన్నాను. అసలు మీరు ఎంతసేపు టెక్నికాలిటీస్ గురించి మరి ఏంటి, లోక్సభలో చెప్పలేదు, రాజ్యసభలో చెప్పారు. అసలు మీరు ఈ స్పెషల్ స్టేటస్ ని పొందటం అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా భావిస్తున్నారా, లేకపోతే ఊరినే ఎన్నో అడుగుతా ఉంటాం మనం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఊరికి వెళ్ళినా కూడా మాకు అది కావాలి ఇది కావాలి అది కావాలని అడుగుతారు. ఆ విధంగా మీరు అడుగుతున్నారా? మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించేది ఏమిటంటే అది మా హక్కు. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించేటప్పుడు మేము వ్యతిరేకిస్తున్న సందర్భంలో మీరు అధైర్యపడవద్దు, మీ అభివృద్ధికి ఇగో ఇది ఇస్తున్నాము అని చెప్పారని మేమందరం కూడా భావించాం. ఈ రోజు మీరు చెప్తుంది ఏంటి, మీరు రాజ్యాంగంలో పెట్టలేదు, లేదా బిల్లులో పెట్టలేదు, లోక్సభలో చెప్పలేదు, రాజ్యసభలో చెప్పలేదు. అంటే మీ మనసు సీరియస్నెస్ మీద డౌట్ వచ్చింది. ఇప్పుడు తప్పకుండా, ఎందుకంటే మీరు టెక్నికాలిటీస్ మీద వెళ్తున్నారు. ఒక నిమిషం సాయిబాబు గారు, నేను మీరు ఆగమన్నప్పుడు ఆగారు. అసలు మీకు
అది మన హక్కుగా భావిస్తున్నారా లేదా రాజ్యాంగ పరంగా మనకి లభించిన హక్కుగా భావిస్తున్నారా లేకపోతే మోడీ దయాదాక్షిణ్యాల మీద మనకు వచ్చేదానిగా భావిస్తున్నారా? అది స్పష్టంగా చెప్పండి. అంటే ఆ రోజున ఈ విభజన జరిగేటప్పుడు ఇదంతా ప్రాసెస్ జరిగేటప్పుడు పార్థసారథి గారు ఎక్కడున్నారు? ఈ విభజన ప్రక్రియలో అంతా ఆయన కూడా భాగస్వాములు అయ్యే ఉన్నారు. ఆ రోజున సోనియా గాంధీని ప్రశ్నించలేదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రాజ్యసభలో జరిగిన అష్యూరెన్సెస్ ని ప్రామిసెస్ ని ఫుల్ఫిల్ చేయాల్సిందే. రాజ్యసభ అంటే దేశానికి మొత్తానికి సంబంధించింది అనేది ఖచ్చితంగా ఉందండి. ఆ లైన్ ఎక్కడా మారలేదు. ఇవో రోజున ఎవరు లైన్ మారారా ఎవరా ఏంటి అనేది అందరికీ నేను చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి నేను చెప్పిన తర్వాత అసలు పార్థసారథి గారు ఎక్కడున్నారు, మల్లి గారు ఎక్కడున్నారు అని అడుగుతారు. అసలు మీరు అనకూడదు కానీ, ఎందుకంటే ఈజ్ టాకింగ్ వెరీ డీసెంట్లీ. సిగ్గు లేకుండా మాట్లాడుతూనే తప్పు. మహబూబ్ నగర్ వచ్చి వరంగల్ వచ్చి నా లేఖ ద్వారానే తెలంగాణ వచ్చిందని జబ్బలు తలుచుకుని ఆ రోజు మేము అధికారంలో కూడా మంత్రిగా ఉండి మేము ధర్నా చేశాం. మా పార్టీ కేంద్రంలో ఉంది, మేము రాష్ట్రంలో ఉన్నాం, అయినా కూడా మేము ధర్నా చేశాం. మా మిత్రులందరూ కూడా వ్యతిరేక, మా మిత్రులందరూ కోరుకుంటున్నా కూడా. సో అటువంటి వద్దు. సాధించాలా లేదా ఋషి గారు, నేను అడిగేది ఏంటంటే నేను ఎందుకు క్లారిటీ ఇవ్వాలనుకున్నానంటే ప్రతిసారి మీరేం చేశారు చేయండి. మీరు ఇప్పుడు అసలు ఇది మన హక్కా కాదా, 5 కోట్ల ఆంధ్రుల హక్కా కాదా, ఇది హక్కును సాధించడం కోసం పోరాటం చేస్తారా లేదా టెక్నికాలిటీస్ లోకి వెళ్తారా? మీరు లోక్సభలో చెప్పలేదు, రాజ్యసభలో చెప్పారు. ఇప్పుడు ఒక్కటి అందులో కేబినెట్ కూడా పాస్ చేసిందండి. కేబినెట్ పాస్ చేసిన 3 విషయాల్లో 2 అయితే సాధించుకున్నారు. 3వ దాని గురించి మాత్రం మీరు టెక్నికాలిటీస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నాడు, ముఖ్యమంత్రి. ఆ రోజు మాత్రం 2 ఖండ సిద్ధాంతమే. ఈ కన్ను ఇది, ఆ కన్ను అది. ఎవరు మనకు ఆయన అన్న మాటే కదా, మనం అన్నది కాదు కదా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే టీడీపీ పార్టీ ఎంతో దూరంలో లేదు. కేంద్రంలో అధికారం పంచుకొని ఉంది, రాష్ట్రంలో అధికారం పంచిచ్చింది. మీరు ఏదో ఒక క్లారిటీ లేకుండా ప్రజలతోటి మైండ్ గేమ్ ఆడడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఈయన అడుగుతున్నాడు అపోజిషన్ నుండి, ఇంకొక ఆయన అడుగుతున్నాడు అపోజిషన్ నుండి. నువ్వు కలిసి ఉన్నావు ప్రభుత్వంలో, ప్రభుత్వంతో ఏం సాధిస్తావు అనేది నువ్వు కూడా బయట మాట్లాడతావా? అరే భార్య భర్తలు ఇద్దరు ఇంట్లో మాట్లాడుకుంటారు కానీ బయట కొట్టాడేది ఏంది అందరిలాగా? అందుకోసమని వాళ్ళు కాపురం చేస్తున్నారు. కాబట్టి ఇన్సైడ్ ఏంది మీ ఆలోచన అనేది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఈరోజు కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, దానికి సంబంధించిన అనేక రకాల నిర్మాణాలు జరగాల్సిన అవసరం ఉంది, అది అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి తీసుకురావడంలో కూడా నీకు వస్తున్నటువంటి డబ్బులు అరకొర వస్తున్నాయని చెప్పేసి అంటున్నావు. దానికి కేటగిరికల్ గా చెప్పిచ్చేసి డబ్బు తీసుకొచ్చుకోవాలి కదా. కానీ ఈ వాదంతో మళ్ళీ 2వ అధికారం రావాలన్నటువంటి ఆలోచన వాళ్లకు, ఈ వాదంతో అధికారం రావాలని ఇతర ప్రతిపక్షాలకు. నిన్న మొన్నటి వరకు ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ గారు ముందు స్థానంలో ఉండి పోరాటం చేస్తారనేటటువంటి ఒక మిణుకు అనుకుంటా ఒక ఆశ ప్రజల్లో ఉంది. నిన్న స్టేట్మెంట్ తోనే అది కూడా పోయింది. ఎందుకంటే వారు మామూలుగానే దూకుడు కదా. ఎందుకు ఎవరు మీరు అప్పుడు చెప్పారు కదా, ఏమనుకుంటున్నారు మేము ప్రజలు కదా అనేటటువంటి వాడు వాళ్ళు చెప్పనివ్వండి, వాళ్ళు చెప్తూనే ఉన్నారు. మనం వారికి తెలీదా? పార్లమెంట్ లో రిటర్న్ ఆన్సర్ ఇచ్చారు. ఏమనంటే ప్రత్యేక హోదా సమస్య లేదని, లేకపోతే ఇవ్వడానికి అవకాశం లేదు. వెంకయ్యనాయుడు గారు ఓపెన్ గా స్టేట్మెంట్ చాలా ఇచ్చారు. దాని మీద సొంత పార్టీ టీడీపీ పార్టీ వాళ్ళు కూడా అసంతృప్తిని వ్యక్తపరిచారు. వీళ్ళు కూడా అన్ని చేస్తుంటే మీకు తెలియలేదంటే మీరు దాంట్లో ఆ సమస్య నుంచి పక్కకు పోవాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే బీజేపీ వాళ్ళైనా మిమ్మల్ని కొద్దిగా మాట్లాడొద్దని చెప్పాలా, ఇక్కడ లేకపోతే ఇక్కడ వాళ్ళ అలయన్స్ కున్న టీడీపీ అని చెప్పి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ టీడీపీ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక ప్రయత్నం చేశారు. ఇది లేకపోయినా పర్వాలేదు, ఒక ప్యాకేజ్ ఇస్తే మాకు అభివృద్ధి జరిగింది అది ఇంత ముందు ప్రతి ప్యాకేజ్ ఇస్తే పర్లేదు అన్నట్టుగా మాట్లాడారు. అది ప్రజల్లో నుంచి వ్యతిరేకం వచ్చేవరకు ఇప్పుడు అది ఇస్తారా ఇది ఇస్తారా అని చెప్పి వీళ్లలో వచ్చినటువంటి కన్ఫ్యూజన్ వల్ల ప్రజల్లో ఒకటే ఉంది, ప్రత్యేక హోదా కావాలని సకల జనులు. వీళ్ళు పార్టీ స్థాయిలో పెద్ద టీడీపీ వాళ్ళు వీళ్ళు మాట్లాడినా కింద ఉన్నటువంటి పార్టీ వాళ్ళంతా అది కావాలని
కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు దాని మీద ఎటు తేల్చుకోలేని విధానం ఉంది. ఏదేమైనా మీరు పోరాటం చేయాల్సింది వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో చెప్పింది అయిపోయిన చరిత్ర కాదు, ఏదో భయం ఉంది. ఒకటి ఎక్కడ మోడీ గారితో ఏదో భయం ఉంది, ఆ భయం కోసమే రాజ్యసభలో చెప్పిన విషయాన్ని కేబినెట్ లో కూడా పాస్ చేసి పంపించారు. దాంట్లో అయిపోయి మీరు కూడా అడుక్కోండి, మీరు కూడా ప్రయత్నం చేయండి. ప్రత్యేక హోదా కావాలి, ఆంధ్రప్రదేశ్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలి అనే విషయంలో తెలుగుదేశం పార్టీ గాని ముఖ్యమంత్రి గారు గాని ఎక్కడా మార్పు అయితే లేదండి. ఇది సాధించుకునే విషయంలో అనేక సామధాన దండోపేదాలు అందరూ ఉపయోగిస్తారు. నిన్న కేసీఆర్ గారిని అందరూ విమర్శించారు. మోడీ గారు ఇక్కడికి వచ్చారు, ఏమి ఇవ్వలేకుండా పోయారు అని అంటే కేసీఆర్ గారు ఏం చెప్పారు? సో ఇక్కడ ఏంటంటే ఆన్ ది స్పాట్ డెసిషన్ ఎట్లా ఉంటాయి, లేకపోతే అందరినీ నిర్ణయం అనేది ఖచ్చితంగా తీసుకోవడం జరిగిందండి. ఇందులో దాన్ని విమర్శించడం కాదు. కంక్లూజన్ నేననేది మీరు ప్రయత్నం చేశారు, 2.5 సంవత్సరాలు అయిపోయిందండి. 10 సంవత్సరాలు ఎందుకు అడిగారు? 5 సంవత్సరాలు సరిపోదు అని చెప్పేసి అడిగారు. మీరు 2.5 సంవత్సరాలు, మీకు ఇచ్చిన 5 సంవత్సరాలు కాలపరిమితులు 2.5 సంవత్సరాలు అయిపోయినా కూడా ఏదో వస్తుంది అని చెప్పేసి ప్రజలు మభ్య పెడతాం. ఎంత సాబు మీ సిద్ధాంతం చెప్పండి, మీరు ఏ విధంగా చెప్పండి, మీ రోడ్ ప్లాన్ చెప్పండి. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.